గత ప్రభుత్వం చేసిన ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో సో దానివల్ల ఏంటంటే అందరికి హైదరాబాద్ ఫార్మాసిటీ అనేది తెలుసు, కానీ ముచ్చర్ల అనేది ఎవరికి తెలియదు అనమాట. 19,330 కన్నా ఎక్కువ ఎకరాలు మొత్తం ప్రొక్యూర్ చేసి పెట్టుకుందనమాట, ఆక్యుపై చేసి పెట్టుకుంది. సో ఇదంతా కూడా కానీ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ముచ్చర్ల ఫార్మాసిటీ క్యాన్సల్ అని చెప్పడం. సో ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. సో ఒకటే దగ్గర ఎన్ని వేల కంపెనీస్ ఒకటే దగ్గర ఉండి పొల్యూషన్ జనరేట్ అవుతుంది. సో పొల్యూషన్ వస్తే చుట్టుపక్కల ల్యాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి, చుట్టుపక్కల ఉన్న వాటర్ ఎఫెక్ట్ అవుతాయి, చుట్టుపక్కల జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అలాగా 4th సిటీ మనం ముచ్చర్ల ఏరియాని డెవలప్మెంట్ చేద్దామని చెప్పడంతో మళ్ళీ కూడా రియల్ ఎస్టేట్లో చాలా చేంజెస్ వచ్చినాయి. హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు. ఇవాళ ఒక ఇంపార్టెంట్ వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో గత కొద్ది రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నటువంటి విషయం, చాలామందికి ట్రెండింగ్లో ఉన్న విషయం తెలుసు ఆల్రెడీ. ముచ్చర్ల. గతంలో ముచ్చర్ల అంటే ఎవరికి తెలీదు. ఒక ముచ్చర్ల అనేది ఏంటంటే మనకి హైదరాబాద్ ఫార్మాసిటీగా డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పడంతో సో గత ప్రభుత్వం చేసిన ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో సో దానివల్ల ఏంటంటే అందరికి హైదరాబాద్ ఫార్మాసిటీ అనేది తెలుసు, కానీ ముచ్చర్ల అనేది ఎవరికి తెలియదు అనమాట. సో ఈ ముచ్చర్ల వచ్చేసి ఏంటంటే మనకి శ్రీశైలం హైవేలో ఉంటుంది. సో శ్రీశైలం హైవేలో ఈ ముచ్చర్ల అనే విలేజ్ చుట్టుపక్కల మనకు వచ్చేసి గవర్నమెంట్ టోటల్గా 19,330 కన్నా ఎక్కువ ఎకరాలు మొత్తం ప్రొక్యూర్ చేసి పెట్టుకుందనమాట, ఆక్యుపై చేసి పెట్టుకుంది. సో ఇదంతా కూడా వరల్డ్లోనే అతిపెద్ద ఫార్మా సప్లయర్గా, డ్రగ్ సప్లయర్గా అన్ని రకాల ఫెసిలిటీస్తోని, సో అన్ని రకాల మెడిసిన్స్ కూడా ఒకటే దగ్గర ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడ నుంచి వరల్డ్ వైడ్గా సప్లై చేయాలని ఒక ఉద్దేశంతో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ముచ్చర్ల ఫార్మాసిటీ క్యాన్సల్ అని చెప్పడం. సో ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇక్కడ లక్షల్లో ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది, సో చాలా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది ఏంటంటే రూపాయి దాచుకుని అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ మళ్ళీ సడన్గా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ ఏమొచ్చిందంటే ముచ్చర్ల ఫార్మాసిటీ క్యాన్సల్ అనగానే చాలామంది భయపడ్డారు. ఏమవుతుందో ఏమో, శ్రీశైలం హైవే ఇంకా కథ అయిపోయింది అనుకున్నారు. కానీ కట్ చేస్తే మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ బ్యాక్ పుంజుకుంది మళ్ళీ. ఎందుకంటే ఏదైతే మన ఏదైతే శ్రీశైలం హైవే ఉందో ఇప్పుడు అదే ల్యాండ్లో వచ్చేసిందంటే సో గవర్నమెంట్ ఏం చెప్పడం జరిగిందంటే ఇదంతా కూడా ఏంటంటే మెడికల్ హబ్గా డెవలప్ చేద్దాం దీన్ని. సో ఒకటే దగ్గర ఎన్ని వేల కంపెనీస్ ఒకటే దగ్గర ఉండి పొల్యూషన్ జనరేట్ అవుతుంది. సో పొల్యూషన్ వస్తే చుట్టుపక్కల ల్యాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి, చుట్టుపక్కల ఉన్న వాటర్ ఎఫెక్ట్ అవుతాయి, చుట్టుపక్కల జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్నంతా కూడా డిఫరెంట్ హైవేస్లో ఎక్కడెక్కడ ఇంకా గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉంది, ఎక్కడెక్కడ ఈ ఫార్మాకి ఏదైతే సూటబుల్ ల్యాండ్స్ ఉన్నాయి అలాంటి ఏరియాలో మనం స్ప్లిట్ చేద్దాం దీన్ని. సో ఈ ఏరియాలో ఒక మెడికల్ హబ్ అంటే ప్రపంచంలో ఎక్కడ నుంచైనా ఏ దేశం వాళ్ళైనా కూడా మన ఇండియాకి వస్తే, మన హైదరాబాద్కి వస్తే ఎయిర్పోర్ట్కి 1/2 అవర్ 1 అవర్ డ్రైవ్లో రీచ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన అన్ని ట్రీట్మెంట్ కూడా తీసుకునే విధంగా, సో ప్రపంచంలోనే అన్ని రకాల మెడిసిన్స్కి కూడా ఇది ఒక మేజర్ హబ్గా చేద్దామని చెప్పి కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ కూడా రాబోతుంది మనకి మీర్ఖాన్పేట్ దగ్గరలో. సో ఆల్రెడీ కూడా శంకుస్థాపన అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ అయింది అక్కడ. సో దీంతో పాటు వచ్చేసి ఏంటంటే మనకి గోల్ఫ్కి సంబంధించిన కోర్ట్స్ కానీ, దాని తర్వాత వచ్చేసి మనకు ఒక స్టేడియం ప్రపోజల్ కానివ్వండి, స్పోర్ట్స్ అకాడమీస్ కానివ్వండి. సో దీని తర్వాత మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో సో ఈ ముచ్చర్ల ఫార్మాసిటీ అని మనం ఇంతకుముందు ఏదైతే అనుకున్నామో ఇదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అలాగా 4th సిటీ మనం ముచ్చర్ల ఏరియాని డెవలప్మెంట్ చేద్దామని చెప్పడంతో మళ్ళీ కూడా రియల్ ఎస్టేట్లో చాలా చేంజెస్ వచ్చినాయి. సో మొన్నటిదాకా ఏమైపోతుంది అనుకున్న రియల్ ఎస్టేట్ వాల్యూస్ అన్నీ కూడా ఒకటేసారి స్పీడప్ అయినాయి, ఒకటేసారి రేట్స్ అనేవి జంప్ అయినాయి అనమాట. సో ఆ చుట్టుపక్కల హెచ్ఎండిఏలో ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా 20 నుంచి 25,000, 30,000 రేంజ్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండడం మేజర్ అడ్వాంటేజ్ అనమాట ఈ ముచ్చర్ల ఏదైతే ఉందో. దీంతో పాటు మనకి ఏంటంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మళ్ళీ, సో ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు మనకి దాదాపు ఆమన్గల్కి టచ్ అవుతుంది. సో ఈ ఆమన్గల్ నుంచి ఇక్కడ తుక్కుగూడ వరకు విపరీతమైన గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ మేజర్గా మనకి నాట్ ఓన్లీ మనకి కడతాల్ ఆమన్గల్, బట్ రానున్న రోజుల్లో అప్ టు కల్వకుర్తి వరకు కూడా ఎక్స్పాన్షన్కి ఎక్కువ స్కోప్ ఉంది, డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఈ హైవే ఏదైతే ఉందో మనకి ప్రజెంట్ 4 లైన్స్ ఉంది. సో దీన్ని కూడా గవర్నమెంట్ 6 లైన్స్గా వైడ్ చేయాలని చెప్పేసి కూడా ప్రపోజల్ చేయడం జరిగింది. అతి తొందరలోనే వర్క్ స్టార్ట్ కాబోతుంది. ఇటు
రీజనల్ రింగ్ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో ఈ వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఒకసారి ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అన్నీ పెరుగుతూ పోతాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ మెట్రో ఎక్స్పాన్షన్. సో మెట్రో కూడా ఏంటంటే మనకి అప్ టు ఎయిర్పోర్ట్ వరకు ప్రపోజల్ ఉంది, మీ అందరికి తెలుసు. కానీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఎక్కడ దాకా ఎక్స్పాండ్ చేస్తున్నారంటే దీన్ని ఏదైతే ముచ్చర్ల ఫార్మాసిటీ వరకు చేయాలి. సో రానున్న రోజుల్లో ఈ ముచ్చర్ల చుట్టుపక్కలంతా కూడా టౌన్షిప్స్ అన్నీ కూడా కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి. అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఇక్కడ రాబోతున్నాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చుట్టుపక్కల ఒక 20-30 కిలోమీటర్ రేడియస్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ ఉంటాయి. సో మన బడ్జెట్కి తగ్గట్టు మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఎకరాలు కొనొచ్చు. అంత ఎక్కువ మనం పెట్టలేము అన్నప్పుడు కనీసం గజాలలో, ప్లాట్లలో కొనుక్కోవడం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి తుక్కుగూడ సరౌండింగ్లో తీసుకుంటే ఇలా పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు మనకి మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి బాగా నడుస్తున్నాయి అన్నమాట ఈ చుట్టుపక్కల. కాబట్టి శ్రీశైలం హైవే ఇటు మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉండడం, తర్వాత సిటీకి నియర్ బై ఉండడం, ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ తీసుకొస్తామని చెప్పడంతో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అన్నీ కూడా పెరుగుతాయి. సో కాబట్టి మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు మీరు దూరం దగ్గర అని చూడకుండా డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి చుట్టుపక్కల, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందా లేదా దీన్ని క్యాలిక్యులేట్ చేసి రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని మీరు పెట్టుబడి పెట్టగలిగితే సేఫ్టీ, సెక్యూరిటీ, గ్యారంటీ రిటర్న్స్ పొందడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉంటే ఇది బయర్స్ మార్కెట్, ఇప్పుడే మార్కెట్ మంచిగా ఉంది, ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రానున్న రోజుల్లో ఇంకా రేట్లు పెరుగుతాయి కానీ తగ్గడం అనేది ఉండదు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మీరు సైట్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ల్యాండ్ బాగుంది, సరౌండింగ్ ఎమ్యూనిటీస్ బాగున్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన అఫీషియల్గా ఏవైతే డెవలప్మెంట్స్, అనౌన్స్మెంట్స్ ఉన్నాయో అవి ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయి ఇవన్నీ మనం చూసిన తర్వాత అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్న ఎనీ టైం మీ బ్రదర్ సంజయ్ నాయక్ని కన్సల్ట్ అవ్వచ్చు, మేము మీకు హెల్ప్ చేస్తాం. కాబట్టి శ్రీశైలం హైవేలో మళ్ళీ చెప్తున్నా, మీరు అప్ టు కల్వకుర్తి వరకు ఎక్కడైనా పెట్టుబడి పెట్టచ్చు. ఇప్పుడు మేజర్గా వెళ్ళే వాళ్ళు కడతాల్, ఆమన్గల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మీ బడ్జెట్ తగ్గట్టు హైవేలకు దొరికితే హైవేలో తీసుకోండి, లేదంటే హైవే నుంచి ఒక 5 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. దీని పట్ల మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్స్, ఇంకా అఫీషియల్ చాలా విషయాలు వచ్చేట్టు ఉన్నాయి, అవి కూడా అతి తొందరలో రాబోతున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి తిరుగులేదు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇదే టైంలో కొనండి. కొన్ని ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే మాత్రమే అప్రిషియేషన్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.